పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బూరెల్ని తయారు చేసుకోవచ్చు. లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. దసరా నవరాత్రుల్లో 5వ రోజు మహాలక్ష్మీదేవికి బూరెలు గాని రవ్వ కేసరి గాని నైవేద్యంగా పెడతారు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు బొంబే రవ్వని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుని 1 కప్పు పంచదార వేసుకుని కలుపుకుని పక్కగా పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 2 కప్పుల నీళ్ళని పోసుకుని కొద్దిగా నెయ్యిని వేసుకుని ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకుని ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వని పంచదారని కలుపుకుని వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఈ విధంగా దగ్గర పడేంత వరకు సిమ్లో కుక్ చేసుకోండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత కొద్దిగా తీసుకుని ఇలా ఉండలాగా చేసుకుని పక్కకు పెట్టుకోండి. బయట తోపు కోసం బౌల్లోకి కప్పున్నర దాకా కూడా మైదా పిండిని వేసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ముందు ఒకసారి కలుపుకుని ఆ తర్వాత కొద్దిగా నీళ్ళని కలుపుకుంటూ ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడంత సోడాని వేసుకోండి. సోడా బూర్లు వేసే ముందు మాత్రమే వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత బూరెల్లాగానే వేసేసుకోవడం అండి. వీటిని నూనెలో వేస్తున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోండి. ఇవి మనం పూర్ణం బూరెల్లాగా భయపడాల్సిన అవసరం లేదు. గరిటెతో ఎంతలా కలిపినా కూడా విడిపోకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా కలర్ రాగానే వీటిని స్ట్రైనర్ సహాయంతో తీసేసుకోండి. అంతేనండి, ఇంత సింపుల్ గా ఇన్స్టెంట్ బూరెల్ని తయారు చేసుకోవచ్చు. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.